పరిధిలో 10/5/2026న సాంబమూర్తి నగర్ 2వ వీధిలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు. ఆ డెడ్ బాడీని చూడగా ఇది మొజ్జు సతీష్ అనే వ్యక్తిది అనేది గుర్తించాము. ఇనీషియల్గా ఈ స్టేషన్ పరిధిలో 51/26 అండర్ సెక్షన్ 194 BNSSగా 174 CRPC కేసు రిజిస్టర్ చేశాము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు త్రిటౌన్ సిఐ గారు, ఎవరు డెడ్ బాడీ అనేది యాంగిల్లో. తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత డాక్టర్ ఒపీనియన్ మీద ఇది మర్డర్ అని మేము నిర్ధారణ ఇచ్చి దీన్ని 302 IPCగా కన్వర్ట్ చేశాము. ఆ తర్వాత ఇతను ఎవరు మర్డర్ చేశారనే యాంగిల్లో మేము వెరిఫై చేయగా ఈ 3 మెంబర్స్ ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయినట్టు మేము గుర్తించాము. ఒకటి కుంచే ప్రభుతేజ, ఇంకొకరు కుంచే నాని, ఇంకో ఆమె పెరుగు అంజలి కేర్ ఆఫ్ అలియాస్ రాణి, పెరుగు అంజలి అలియాస్ రాణి. వీళ్ళు ముగ్గురు కూడా ఈ హత్య చేశారని మేము నిర్ధారించాము. ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో చనిపోయిన వ్యక్తి ఈ A1 అనే కుంచె ప్రభుతేజతో ఉండేవాడు. ఈ కుంచె ప్రభుతేజకి ఇన్స్టాగ్రామ్లో కాకినాడ కుర్రోడు అనే వీడియోస్ తీస్తుండేవాడు. అతని దగ్గర హెల్పర్గా ఉండేవాడు, అతని ఇంట్లోనే ఉండేవాడు. తర్వాత ఈ ఎవరైతే డిసీజ్డ్ ఈ A1 దగ్గర నుంచి ఒక 30,000 తీశాడని అనుమానం వ్యక్తమయ్యింది ఈ A1కి. తర్వాత అతన్ని అడిగారు, అతను ఇవ్వలేదు. అది కోపం పెంచుకొని వీళ్ళు ముగ్గురు కూడా ఇతనిని ఎవరైతే డిసీజ్డ్ని ఏదైతే మసాలా దంచే కర్ర ఉంటుందో అదో దానితో, అదేవిధంగా ప్లాస్టిక్ గొట్టం తో అతని మీద దాడి చేసి ఆ తర్వాత ఫైనల్గా అతని గొంతు నిలిపి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత CCTVs ఎక్కడెక్కడ లేవో అనే ప్లేస్ ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ ఏదైతే నేను ప్రీవియస్గా చెప్పానో సాంబమూర్తి నగర్ ఏరియాలో ఈ బాడీని అక్కడిని డంప్ చేశారు. ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది, జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో ఇనీషియల్గా క్లూలెస్ లేని కేసుని ఇమీడియట్గా టేకప్ చేసి చాలా తక్కువ టైంలో దీన్ని ట్రేస్ చేసినందుకు ఎవరైతే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, SI సత్యనారాయణ చౌదరి, ASI శ్రీనివాసు, హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్ మురళిని SP బిందు మాధవ్ గారు అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. 1 minute, sir. 1 minute. ఎవరికైనా ఒకరు ఇదిలో A1 ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాను కదా, A1 అతను A2 హౌస్ వైఫ్, A3